ఈ సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య సన్నిధానములోనికి వచ్చి ప్రభువును ఆరాధిస్తున్న ప్రతి దైవ జనాంగానికి మన మధ్యలోనికి వచ్చి ప్రభునందు ఆయన పొందుకున్న రక్షణను బట్టి దైవజనులు జెర్మియా గారు దేవుని యొక్క సాక్ష్యాన్ని ప్రభు చేత ఎలాగూ పట్టుబడ్డాడో ఆ యొక్క దివ్యమైన సాక్ష్యాన్ని మన మధ్యలోనికి పంచుకొని శ్రేష్టమైన లేఖనాన్ని మనకు చూపించాడు. యెహోవాయే నిజమైన దేవుడు. ప్రియ దైవ జనాంగమా, ఈ భూమి మీద ఏది విలువ కలిగినదో ఏది విలువ లేనిదో మనము తప్పక విలువలేని వాటిని విడిచిపెట్టి విలువ కలిగిన వాటిని మనం అనుసరిస్తూ నడవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో కొన్ని మాటలను మనము చదివినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, లెక్కకు మెట్టుకు నా ప్రియ సహోదరులారా, ఏ యోగ్యతనైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయములో సర్వాధికారియు సకల ఆశీర్వాదకులకు కారకుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్య సన్నిధానములో ఈ లోకములో ఈ ప్రపంచములో మనము దేనిని విలువగా భావిస్తాము అంటే, బంగారుకున్న ప్రాధాన్యత ఈ ప్రపంచంలో లేదు. చాలా విలువగలది. వెండి బంగారులు చాలా విలువగలవి. కానీ మనము గమనించినట్లయితే ప్రియులారా, ఈ భూమి మీద విలువైనది ఏది అని మనము గ్రహించగలగాలి. ఈ లోకములో ప్రియులారా, భూమి మీద నివాసము చేస్తున్న ప్రతి మనుష్యుడు కూడా ఏది విలువ కలిగినదో ఏది విలువ లేనిదో గ్రహించలేకపోతున్నాడు. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు విలువ కలిగింది సెల్ ఫోన్ అనుకుంటున్నాడు. విలువ కలిగిన బైబిల్ను ఎవరు ముట్టడములా? వాడు ఉదయాన్నే లేస్తే నా సెల్ ఏంటి అంటాడు. ఉదయాన్నే లేస్తే ప్రతి క్రైస్తవుడు ప్రార్థించవలసిన క్రైస్తవుడు వాడు ఏం చేస్తాడంటే సెల్ మీదనే వాడు ఆధారపడి ఉంటాడు. ఒక చిన్న బిడ్డలు చాక్లెట్ మీదుగా వాడికి తెలియదు. 500 రూపాయలు పెద్దవాళ్ళకైతే అది దాని విలువ తెలుస్తుంది. చిన్నవాడికి ఏం తెలుసు? చాక్లెట్ విలువ తెలుస్తుంది. వాడికి విలువ కలిగింది వాడు పోగొట్టుకున్నాడు. విలువ లేనిది అంటే వాడి దృష్టిలో చాక్లెట్ చాలా విలువ కలిగింది అనుకుంటాడు. అయితే పెద్దవారైన మన జీవితాలలో ఒక సెల్ ఫోన్, ఒక బైబిల్ ఇక్కడ పక్కన పెడితే దేని కోరుకుంటాము? సెల్ ఫోన్నే కోరుకుంటాం. పంజాబ్లో ఒక సిక్కు మతస్థుడు, ఆ కుటుంబము చాలా ఆర్థికంగా మంచి కుటుంబం, అది ఉన్నతమైన కుటుంబం. మెకానికల్ ఇంజనీర్ చేయాలని చెప్పి ఇంగ్లాండ్ దేశమునికి వెళ్ళాడు ఆయన. ఇంగ్లాండ్ దేశమునికి వెళ్ళి మెకానికల్ ఇంజనీర్ చేస్తూ అక్కడ పాశ్చాత్య దేశస్తులంతా పరిచయం అయ్యారు ఆయనకి. ఏ మతస్థుడైనా సిక్కు మతస్థుడు. అక్కడ ఇంగ్లాండ్ దేశంలో కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో బైబిల్ చదువుతూ, నీవు కూడా ఒకసారి చదవండి బైబిల్ అని ఆయనకు గిఫ్ట్గా ఇచ్చారు. ఇస్తే ఆయన ఏం చేశాడో తెలుసా?
వందల గ్రంథాలు నేను చదివాను, కానీ ఇదేంటి ఈ గ్రంథం ఇలా ఉంది అని చెప్పి ముక్కలు ముక్కలు చేసి దాన్ని అగ్గిపెట్టి తీసుకుని కాల్చేశాడట. ఏ గ్రంథాన్ని? బైబిల్ను. ప్రియులారా, ఆ బైబిల్ అంతా చించేసి పేపర్లు చించగలిగిండు, కానీ పైన అట్టను చించలేకపోయాడు. పైన అట్ట మీద ఏముంటుందండి? పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథం అని పేరు కూడా ఆయన చూడలే. అంత కాలిపోయిన తర్వాత ఈ కవర్ తీసుకొని పోయి ర్యాక్లో పెట్టుకున్నాడు. ఒకరోజు నిద్ర పట్ల ఏదైనా పుస్తకం చదువుదామని ఆ ర్యాక్లో వెతుకుతూ ఉంటే ఆ అట్ట కనిపించింది. ఆ అట్ట ఓపెన్ చేసి ఇలా చూస్తే దాని పేరు పరిశుద్ధ గ్రంథము అని పేరు ఉంది. అయ్యో, నేను వందల పుస్తకాలు నేను చదివాను, ఇదేంటి ఏ గ్రంథము మీద కూడా పరిశుద్ధ గ్రంథం అని పేరు లిఖించబడలేదు. ఈ గ్రంథాన్ని చదవాలని ఆశపడ్డాడు. ఒక స్నేహితునికి ఫోన్ చేసి బైబిల్ ఎక్కడ ఉన్నా త్వరగా నా దగ్గరికి తీసుకుని రండి అన్నాడు. ప్రియులారా, ఆ బైబిల్ను తీసుకుని కనీసం ఒక 4-5 దినాలలో బైబిల్ అంతా చదవడము ప్రారంభించాడు. చదివి పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడు. వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆయన యొక్క నడక, ఆయన యొక్క స్థితిగతులను చూసి చాలా ఆశ్చర్యపోయారు. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాడు ఆయన. ఆ యొక్క సిక్కు మతస్థుడు అందరూ ఆశ్చర్యపోయారు. కన్న తల్లి, కన్న తండ్రి, ఏంట్రా ఇంగ్లీష్ వల్ల మెతుకులు తిని నీవు కూడా అలాగైపోయావు, యేసు క్రీస్తు పిచ్చి పట్టుకొని తిరుగుతున్నావు, ఏంటి నువ్వు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు, మన మతం ఏంటి అని ఆయన చీవాట్లు పెట్టినా, కానీ అమ్మా మీరు నాతో రండి, ప్రభువును విశ్వసించండి, నాతో కూడా సేవకు సహకరించండి అని అడిగినా కానీ మనం కోటీశ్వర్లమురా, మనకేం తక్కువ, డబ్బు తక్కువ, ఏది తక్కువ లేదు. సకల విధములైన అన్నయూ మనకు దేవుడిచ్చాడు. కానీ నువ్వెందుకు ఈ యొక్క సిక్కు మతాన్ని అవలంబిస్తూ మరలా జీసస్ను, యేసుక్రీస్తును ప్రార్థించేటట్లుగా చేసుకున్నావు ఎందుకు అన్నప్పుడు, ప్రియులారా, తల్లిదండ్రులే తన కుమారుని మీద తిరుగుబాటు చేశారు. కట్టుకున్న భార్యే తన భర్త మీద తిరుగుబాటు చేసింది. ఓకే, బైబిల్ చెబుతున్న సత్యం ఏమిటంటే, తల్లి తండ్రి చూడండి, బైబిల్ గ్రంథములో మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. పేతురు అంటున్నాడు, ప్రభువా, ఇదిగో నేను సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పగా, అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, నా నిమిత్తము, సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రునైనను, తల్లిదండ్రులనైనను, ఇప్పుడు ఇహమందు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తండ్రులను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందడానికి, ప్రైజ్ ది లార్డ్, రాబోవు యుగమునందు నిత్య జీవము పొందడానికి ఎవడైతే తన తల్లిని, తండ్రిని, తన పిల్లలను, అంటే దేవుని కంటే మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఈ మాటలో అర్థం ఏమిటి అంటే, దేవుణ్ణి ప్రేమించే ప్రతి వాడు తన భార్యను బాగా చూసుకోగలడని. దేవుణ్ణి బాగా సన్మానించేవాడు, దేవుణ్ణి బాగా ఆరాధించేవాడు తన తల్లిదండ్రులను సన్మానిస్తాడని ఆ మాటలో అర్థం. ఆయన అంత శాడిస్టైన దేవుడు కాదు. ఆయన తల్లిని ఇడవమంటున్నాడు, తండ్రిని ఇడవమంటున్నాడు, భార్య బిడ్డలను ఇడవమంటున్నాడు. ఇదేంటి, ఆ ఉంటున్న ఇంటిని కూడా వదిలిపెట్టి రమ్మంటున్నాడు అని ప్రియులారా పేతురు అడిగినప్పుడు, ప్రభువా, సమస్తము మేము విడిచిపెట్టామయ్యా, మాకేమీ లాభము అని అడుగుతున్నప్పుడు, నా నిమిత్తము
నీ తల్లిని, తండ్రిని, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, పిల్లలను విడిచిపెడితే రాబో యుగములో మీరు దాన్ని రెండంతలుగా పొందుకుంటాడు. ప్రియులారా, ఈ సిక్కు జాతి మతస్థుడు కూడా అలాగే సమస్తమును విడిచిపెట్టాలని ప్రయత్నించాడు. అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తోబుట్టువులను, తల్లిదండ్రులను, మేము కావాలా, యేసుక్రీస్తు కావాలా అన్నప్పుడు ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో నేను పొందుకున్నాను తల్లి, నా నుండి మీరు వేరు చేయలేరు. నీకు ఆస్తి లేదు, ఆస్తిలో భాగము లేదు, ఈ కోట్ల రూపాయలకు నీవు వారసుడివి కాదు, వెళ్ళు నా ఇంట్లో నుంచిది అని ఇంటిలో నుంచి త్రోయబడినవాడు. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఇంటిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా, ఈ యొక్క భారతదేశములో సుమారు ప్రపంచవ్యాప్తముగా ఆయన సువార్త ప్రకటించి 10,000 సంఘాలను స్థాపించాడు. ఆయనే భక్తా సింగ్ గారు. ఏం పేరండి ఆయన పేరు? భక్తా సింగ్. తల్లిని, తండ్రిని, భార్య, బిడ్డలను వదిలిపెట్టాడు. యేసుక్రీస్తు మాన్యమైన దేవుడు, శ్రేష్టమైన దేవుడు, సత్యమైన దేవుడు, న్యాయవంతమైన దేవుడు. ఆయన గ్రహించి ఆయన ఏమన్నాడంటే, నేను ఈయనను మాత్రము నేను వదిలిపెట్టాను. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడని మనం ఎలాగూ చదువుకున్నామో అదే వచనము ప్రకారము భక్తా సింగ్ గారు తన తల్లిని, తన తండ్రిని విడిచిపెట్టడానికి ఏ మాత్రము సంకోచించలేదు. ఆయన కఠోరకుడు కాదండి. ఈ మాటలు మనము కూడా అర్థం చేసుకోవాల్సిందే. ఆత్మీయత లేని తల్లిదండ్రులు, ఆత్మీయత లేని అన్నదమ్ములు, ఆత్మీయత లేని అక్క చెల్లెళ్ళు, ఆత్మీయత లేని బంధువులు, ఆత్మీయత లేని మన యొక్క పొరుగువారు ఎంత వేల మంది ఉంటేమి, ఒక చెట్టుకు వేరు తల్లిదండ్రులైతే ఆ చెట్టుకున్న కొమ్మలు పిల్లలు దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం. కానీ ఆ చెట్టుకున్న ఆకులు చూడండి, గాలి వస్తే ఊడిపోతాయి, ఎండ వస్తే వాడిపోతాయి. ఎవరట వీళ్ళు? చెట్టు శాశ్వతమే, మొత్తు శాశ్వతమే. ఆ మొత్తుకున్న ఆ కొమ్మలు, ఆ తల్లిదండ్రులు జన్మనిచ్చిన పిల్లలు, ఆ చెట్టు కొమ్మలు ఒకటైతే కానీ ప్రియులారా, ఆ చెట్టుకున్న ఆకులు నీ స్నేహితులు లాంటి వారు. అచ్చపట్లు కొట్టి దేవుని మేము పడతా. స్నేహితులు లాంటి వారు. ఆ స్నేహితులు గాలి వస్తే ఊడిపోతాయి, ఎండ వస్తే వాడిపోతాయి. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. మొద్దు తల్లిదండ్రులైతే, ఆ చెట్టుకు ఉన్న కొమ్మలు పిల్లలైతే, ఆ పిల్లలకు పట్టిన దయ్యాలు ఎవరంటే దుష్ట సాంగత్యము, మంచి నడవడిక చెరుపునన్న రీతిగా ప్రియులారా, ఆ యొక్క కొమ్మలకున్న ఆకులు, వీడి దగ్గర బెల్లం ఉన్నప్పుడే ఆకులు ఉంటాయి, బెల్లము లేకపోతే ఆకులు ఊడిపోతాయి. ఆకులు స్నేహితులు లాంటి వారు. నీ తల్లి తండ్రిలో నుంచి జీవం వస్తుంది. నీవు పచ్చదనముగా బ్రతకాలి అంటే మొద్దు చేస్తున్న పనిని చూడండి. ఆ మొద్దు నీకు జీవాన్ని ఇస్తుంది, నీకు పచ్చదనాన్ని ఇస్తుంది, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ చెట్టు ఆకులు ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు కూడా అలాంటి వారే. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ రక్షకుడు. మనకు నిజమైన స్నేహితుడు,
పగవాడు లెక్కలేనన్ని నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునట. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. గాయము చేయు దెబ్బలు అంతరంగములోనికి చొచ్చి చెడుతనమును తొలగించును. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడవుతాడు. ఈ కొమ్మలకు పట్టిన ఆకులను గురించి మనం నేర్చుకోవాలంటే ప్రియులారా, ఇప్పుడు భక్తా సింగ్ గారికి ఏమైపోయండి? తల్లిదండ్రి దూరమైపోయారు, కట్టుకున్న భార్య దూరమైపోయింది, తన తోబుట్టువులు దూరమైపోయారు. ఏది న్యాయమైనదో, ఏ దేవుడు న్యాయవంతుడో, ఏ దేవుడు సత్యవంతుడో, ఏ దేవుడు ఖ్యాతివంతుడో, ఏ దేవుడు పవిత్రముగా ఉండేవాడో ఆయన అన్నాడు కదా యెరూషలేము పురవీధుల్లో, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడో? పాపము చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. వీరందరూ పాపము చేసేవారే, ప్రార్థన లేదు కుటుంబ జీవితములో. ప్రార్థనా జీవితములో ప్రియులారా, ప్రార్థనా జీవితము లేని ఆ యొక్క భక్తా సింగ్ కుటుంబములో పాపముంది. ఆ పాపానికి దూరముగా బ్రతకాలని ప్రత్యేకంగా బ్రతికాడు ఆయన. ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను సంరక్షించుకోవడానికి ప్రత్యేకించి ప్రియులారా ఆయన ఒక్క తల్లిదండ్రులను పోగొట్టుకుంటే 100 మంది తండ్రులను దేవుడిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మేము వెళ్దాం. 2 అక్కా చెల్లెలను పోగొట్టుకుంటే 1000 మంది అక్కా చెల్లెలను ఇచ్చాడు. 4 అన్నదమ్ములను పోగొట్టుకుంటే ఎన్నో 1000 మంది అన్నదమ్ములను దేవుడిచ్చాడు. నా నిమిత్తము నీ తల్లిని, నీ తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను నీవు పోగొట్టుకుంటే 2 నేను ఇస్తానంటున్నాడు. ఏ రాజ్యములో? ఆ రాజ్యములో. ఈరోజు నా తల్లి లేదు, మిమ్మల్ని అందరినీ నేను స్త్రీని అమ్మా అని పిలుస్తాను. ఎందుకంటే నాకు అన్ని 1000 మంది 100 మంది తల్లుని ఇచ్చాడు దేవుడు. సహోదరి, చెల్లి, అక్క అని పిలుస్తాం. అంటే ఏంటి? నాకు తోబుట్టువులు లేకపోయినా క్రీస్తు యొక్క సహవాసములో, సంఘములో అనేక మంది సిస్టర్స్ను, అక్క చెల్లెలను నాకు ఇచ్చాడు. నీవు సంపాదించుకోగలిగావా? భక్తా సింగ్ గారి కుటుంబంలో ప్రియులారా, భక్తా సింగ్ గారే అలాంటి ఆత్మీయత కలిగి బ్రతికాడు. ఈరోజు నీ ఆత్మీయత ఏది ఖ్యాతి గలదో, ఏది న్యాయమైనదో, ఏవి గౌరవప్రదము అంటే మాన్యము అంటే గౌరవమో, గౌరవమైన దేవుడెవరో వెతికాడాయన. 100 పుస్తకాలు చదివినా కానీ పరిశుద్ధమైన గ్రంథమే నిజమైన గ్రంథం. ఈయనే నిజమైన దేవుడు. యెహోవాయే, అందరు చెప్పాలా? యెహోవాయే, యెహోవాయే అంటే నిజమైన దేవుడు ఉన్నప్పుడు అబద్ధమైన దేవుడు కూడా ఉంటాడు కదా. నిజం ఉన్నప్పుడు అబద్ధం ఉంటుంది, న్యాయం ఉన్నప్పుడు అన్యాయం ఉంటుంది. అబద్ధమైన దేవుళ్ళు ఉన్నారు, ఇప్పుడు అసత్యమైన దేవుళ్ళు ఉన్నారు. 100 పుస్తకాలు చదివిన భక్తా సింగ్ గారు ఏది న్యాయమైనదో, ఏది రమ్యమైనదో, యెహోవా నీ మందిరములు ఎంతో రమ్యములయ్యా అంటాడు దావీదు మహారాజు. ప్రియులారా, కోరాహు కుమారులు నిజముగా నిజమైన దేవుడని మనము గ్రహించాం. నిజమైన దేవుడని భక్తా సింగ్ గారు గ్రహించారు. మన యొక్క అంశం ఏమిటి అంటే ప్రియులారా, విలువలేని దాని కొరకు, విలువలేని దాని కొరకు విలువైన దానిని కోల్పోతున్నాం. ఏంటి? విలువలేని దాని కొరకు విలువైన వాటిని కోల్పోతున్నాం. ఎలాగూ? ఏశావు దేని కొరకు ప్రయాసపడ్డాడండి? ఏశావు దేనికోసం ప్రయాసపడ్డాడు? ఎర్రగా ఉన్న చిక్కుడుగాయల కూర కోసం ప్రయాసపడ్డాడు. తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనములు అంటాడు, ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్నే భ్రష్టుడైన ఏశావు అమ్ముకున్నాడు. ఎలాంటి వంటకమట? ఎర్రని వంటకము.
చిక్కుడుగాయల కూరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఆయన. అంటే జ్యేష్ఠత్వము విలువైనదా, చిక్కుడుగాయల కూర విలువైనదా? ఏ ముత్యాలమ్మ గారు, చిక్కుడుగాయల కూర విలువైనదా లేకుంటే జ్యేష్ఠత్వము? ఒక తండ్రికి జ్యేష్ఠ కుమారుడిగా పుట్టడము ధన్యకరమే కదా. ధర్మశాస్త్ర ప్రకారము జ్యేష్ఠ కుమారుడికి ఆస్తిలో 2 భాగాలు ఇవ్వాలి. మొదటిగా జ్యేష్ఠ కుమారుడికి 2 భాగాలు ఇవ్వాలి. అందుకే ఏలియాను అనుసరిస్తున్న ఎలీషా గారు అంటాడు, ఎలీషా నీకు ఏమి కావాలో కోరుకొని ఏలియా భక్తుడంటే ఆయన అంటాడు, నాకు 2 ఆత్మ దయచేయి తండ్రి, 2 ఆత్మ. జ్యేష్ఠ కుమారుడు 2 శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని పొందుకొనుటకు ఇశ్రాయేలు యొక్క గోత్రములు ఒక అధికారము, ఒక హక్కు హోదా ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఏశావు ఆ హక్కును వదులుకోవడానికి కూడా తయారయ్యాడు. దేనికోసం తల్లి? మనకేం కావాలా? బైబిల్ కావాలా, సెల్లు కావాలా? మనకు సెల్లే కావాలి. ఏశావు సంతానం కదా మనం. ఏశావు సంతానానికి ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఆయన చిక్కుడుకాయల కూర ఎర్రగా కనపడుతుంది. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. ఆదికాండము 25వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు. 25వ అధ్యాయము ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుకుందాం. ఆ చిన్నవాడు ఎరిగినప్పుడు ఏశావు వేటాడి యందు నేర్పరి అయి ఉన్నాడు. ఏ వాసటైనా అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబు సాధువు అంటే ఎవరండి? సాధువు, నిర్మలమైన మనస్సు కలిగిన వాడు సాధువు. నిజమైన సాధువు ఎవరో తెలుసా? మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభుల వారు. యాకోబు బైబిల్ గ్రంథములో మన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. యాకోబు సాధువై గుడారములో నివాసము చేసేవాడు. ఏశావు అరణ్యవాసి, క్రూర మృగాలతో సాంగత్యము చేసేవాడికి ఏమి తెలుసు? వాడు ఏమి కోరుకోవాలో అతనికి తెలియలేదు. చిక్కుడుగాయల కూర కోసము తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడానికి సంసిద్ధుడైతున్నాడు. ఆయన మాటలు చదువు ఏమంటాడు చూడండి. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను, అతన్ని ప్రేమించెను, యాకోబును ప్రేమించెను. యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలిసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దాని కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుకు అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు అంటున్నాడు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను? దేనికోసం చచ్చిపోయాడినా? దేనికోసం చచ్చిపోయాడండి? చిక్కుడుగాయల కూర కోసం ఆత్మహత్య చేసుకోవాలన్నా? ఈరోజు పెద్ద పెద్ద ఫంక్షన్లు కూడా సంఘాలలో అలజడులు గలాట్లు ఎందుకు అవుతాయంటే మాంసము దగ్గరనే వస్తాయి, వంటకాలలోనే వస్తాయి. అన్నము తక్కువైతే, ఒక ముక్క తక్కువైతే ఎవరండి వీరంతా? ఏశావు సంతానం. మాంసపు ముక్కం కోసం, అన్నం కోసం కొట్లాడుకునే సంఘాలు. ఏశావు సంతానము. నేను చచ్చిపోవచ్చున్నాను అంటాడు. దేనికోసం? ఒక కూర కోసం. ఏ కూరది? యాట మాంసం అయితే పర్వాలే, చాలా విలువ కలిగింది. కానీ దేనికోసం చచ్చిపోతున్నాడటైనా? చిక్కుడుగాయల కూర కోసం. నేను చచ్చిపోతున్నాను కదా, నాకెందుకురా ఈ జ్యేష్ఠత్వము? తీసుకో. జ్యేష్ఠత్వము విలువ తెలియదు.
ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకొనుటకు ఎలీషా గారు ఏలియాను హత్తుకొని బ్రతికాడు. దైవజనుడా, నీవెక్కడికి వెళితే నేను ఎక్కడికి వస్తాను, గిల్గాతుకు వెళ్తే గిల్గాతుకు నేను వస్తాను, యోర్దానుకు వెళితే యోర్దానుకు నేను వస్తాను, బేతేలుకు వస్తే బేతేలుకు నేను వస్తాను. రూతు కూడా నయోమిని, అత్త నీవెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను. హత్తుకుని బ్రతకడం జ్యేష్ఠత్వానికి సాదృశ్యంగా ఉంది. దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఒకవేళ మీ హృదయములు తిండి వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్న ఎడల అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు దేవుని యొక్క ఉగ్రత రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి అంటాడు. ఈ మాటలు లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనంలో రాయబడింది. ఎల్లప్పుడూ ప్రార్థన. అరణ్యవాసి ఏమైపోయాడు? మాంసానికి అలవాటు పడిపోయాడు, చిక్కుడుగాయలకు అలవాటు పోయాడు, భోజన ప్రియుడైపోయాడు, ఆయన కడుపే దేవుడైపోయాడు. ఏశావు దృష్టిలో ఏది విలువ కలిగింది? చిక్కుడుగాయల కూర విలువైనది, జ్యేష్ఠత్వాన్ని విలువలేనిదని భావించాడు. అయితే యాకోబు అయితే చిక్కుడుగాయల కూరను వండి తన అన్నకు పెట్టి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. రెండంతలుగా నేను ఆశీర్వదించబడాలి. ఎవరండి ఈయన? యాకోబు. ప్రతి మాసము ఎల్లప్పుడూ ఆన్లైన్ ప్రేయర్లో ప్రార్థన చేసేవాడు. తెల్లవారుచుండగా ఆయన దేవునితో పోరాటము చేయగలిగిన భక్తుడు. ఆన్లైన్లో తప్పక ప్రార్థన చేసే విశ్వాసి దేవుణ్ణి హత్తుకొని బ్రతుకుతాడు. ఈ యాకోబు ఏశావులో డిఫరెంట్ మనము చూడాలంటే యాకోబు హత్తుకొని బ్రతికేవాడు దేవుణ్ణి. తెల్లవారుతుంది వదలయ్యా యాకోబు అన్నగాని నన్ను ఆశీర్వదిస్తే గాని నేను వదిలిపెట్టాను. తెల్లవారుచున్నది విడిచిపెట్టు. పోరాటము దేనిలో? ప్రార్థన పోరాటము కలిగిన వాడు. ప్రార్థనలో సాగిపోదువా, ప్రార్థనలో జీవింతువా, ప్రార్థనే మన జీవితం, ప్రార్థనే మన ఆశయం. ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో విజయమున్నది. తెల్లవారుచున్నది నన్ను వదిలిపెట్టమన్నా కానీ వదిలిపెట్టలేదు. 11 గంటలైతే సరికి ఆల్ నైట్కి వస్తే కళ్ళు మూతబడిపోతాయి మనకు. పొద్దున్న పనికి పోవాలన్నా, 4 గంటలకు లేచి వంట ఉండాలన్నా, ఇల్లు ఊడ్చాలన్నా, అంట్లు తోమాలన్నా, బట్టలు ఉతకాలన్నా తెల్లవారుచుంది వదలను. దేవుని యొక్క మందిరములో నీవెప్పుడైనా పోరాట పటిమ కలిగి బ్రతికావా? ప్రార్థన పోరాటము కలిగి, లేకుంటే ఏశావు గుంపులో ఉన్నావా, యాకోబు గుంపులో ఉన్నావా? నీవు పరిశోధించుకో. గొర్రెలకు నిత్య జీవము, మేకలకు నిత్య నరకము. మేకలు ఏం చేస్తాయి తెలుసా? ఎక్కడ పచ్చదనం ఉంటే దాని తల ఒక్క చోట ఉండదు, ఆడిస్తుంది వెనక మునుకు. గొర్రె దాని దారి, దాని చూపు వేరు. కాపరికి లోబడుతుంటుంది, మేక లోబడదు. ఎక్కడ పచ్చగడ్డి అంటే కాపరి మాట వినకుండా వెళ్ళి చెట్లన్నీ తినేస్తుంది. ఏశావు అపవాదికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, సాధువుగా బ్రతికాడు యాకోబు. ఇక నీ పేరేమిటి? అయ్యా, నా తల్లిదండ్రులు పెట్టిన పేరు యాకోబు.
ఇప్పుడు నీవు యాకోబువు కాదు, నీవు ఆల్ నైట్లో నీవు గెలిచావు గనక నీ పేరు ఇశ్రాయేలు, దేవునితో పోరాడి గెలిచిన వాడవు. ఏశావు గుంపులో ఎప్పుడు పోరాటం ఉండదు, తిండి కొరకే. ఆదివారం వస్తే బిర్యానీ కావాలి, ముక్క చుక్క అన్నీ ఉండాల. వీరంతా ఎవరంటే ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని. చాలా విచిత్రం కదండి, కూరగాయల కోసము నిజంగా అడుక్కునేవాడు కూడా అంత కొట్లాడండి, అమ్ముకోడండి తన జ్యేష్ఠత్వాన్ని. రే కొంచెం భిక్షం వేస్తాను, కొంచెం అన్నం పెడతాను, నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఇస్తావా? ఇప్పుడు సెల్ ఫోన్లు కూడా పెడుతున్నారు వాళ్ళు. ఏమండి, ఫోన్పే కూడా కొట్టమంటుంటారు. టెక్నాలజీ అంత అప్డేట్ అయిపోయింది. నేను కొంచెం అన్నం పెడతాను, నీ దగ్గర విలువైంది ఇస్తావా అంటే ఇస్తాడా వాడు? ఇవ్వడు. ఏశావు ఇచ్చేస్తున్నాడు దేన్ని? జ్యేష్ఠత్వాన్ని, రెండంతల ఆత్మను, దేవుని దగ్గర పొందుకున్న ఆత్మను. తండ్రి ఎంతగానో ఇస్సాకు తన కుమారుడు, పెద్ద కుమారుడైన ఏశావును ఎంతగానో ప్రేమించేవాడు. ఈరోజు తిండి కోసం, మత్తు కోసం, ఐహిక విచారములో పడి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాల్సిన నీవు ప్రియులారా, దేవుని ఉగ్రతకు భాగస్థురాలి అయిపోతున్నావేమో, జాగ్రత్త. మొదటి మాట, చిక్కుడుగాయల కూరకు విలువైన దానిని పోగొట్టుకున్న ఏశావు. రెండవది, ప్రియులారా, ధనము గొప్పదా, గుణము గొప్పదా? మన దృష్టిలో సెల్ ఫోన్ ఎలాగో ప్రేమిస్తామో ధనాన్నే మనం ప్రేమిస్తాము. డబ్బు తొడగొడుతుంది. ఏం చేస్తుందట? డబ్బు తొడగొడుతుంది. ఒక 10,000 రూపాయలు జోబులు అనుకో, నా ఎంత వీరుడు లేడని తొడగొడుతుంది. డబ్బు తొడగొడుతుంది, డబ్బు పడగొడుతుంది, డబ్బు విడగొడుతుంది. డబ్బు విలువైనదా, గుణము విలువైనదా అంటే బైబిల్లో చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. పురుషులు ఎక్కడ వేటకు పోయారా? ఈరోజు పురుషులు కనపడడం లేదే. 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు మూలము, నీ సంపాదనంత ఇచ్చి. ఏం సంపాదించుకోవాలట? బుద్ధి. లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆ మెడలో ఉన్న పుస్తులు కూడా తాకట్టు పెట్టి పిల్లలను చదివిస్తున్నాం. దేనికోసం? జ్ఞానం కోసం. బుద్ధి రావాలని. తల్లి ఒడి సంస్కారం నేర్పాలి పిల్లలకి. దేవుని బడి చదువు నేర్పుతుంది. చదువుల బడి పిల్లలకి చదువు నేర్పుతుంది. తల్లి ఒడి ఏం నేర్పాలి? తల్లి ఒడి సంస్కారం నేర్పాలి. పాస్టర్ గారు వస్తున్నారు, అరే తండ్రా ఎవరో భోజనానికి వచ్చాడట. భోజనానికి వస్తూ ఉంటే ఆయన పాపము ఎక్కడో సువార్త ప్రకటించి ఆకలి పాపము అదలబాదల భక్షిస్తున్నాడట అన్నం. వీరు భోజనానికి పిలిచిన వాళ్ళు అంటున్నారట, పాస్టర్ గారు ఏంటరా పంది తిన్నట్టు తింటున్నారు. అది పిల్లలు విన్నారు. పంది తిన్నట్టు తింటున్నాడు చూడు అనేసరికి ఆ పిల్లలు విన్నారట. ఇంకొక పాస్టరు ఒక వారం ఆగే ఇచ్చాడు. ఈయనకు భోజనం పెట్టాడు. భోజనం తింటుంటేనే, అమ్మా ఇంకొక పాస్టర్ వచ్చాడే, ఈయన కూడా పంది తిన్నట్టు తింటున్నాడే. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, సంస్కారము నేర్పు. అత్తొచ్చింది కాలెత్తురా, అత్తొచ్చింది బూతులు తిట్టురా అంటాం మనం. కాలెత్తేది బూతులు తిట్టేది పిల్లలకు నేర్పేది. తల్లి ఒడి సంస్కారము నేర్పాలి. బడి చదువును నేర్పుతుంది. దేవుని గుడిలో గుణము నేర్పుతూ ఉంటుంది.
తప్పిపోయిన కుమారుడు చరిత్రను మనం గమనించినట్లయితే, వాడు పందులు తినే పొట్టు దగ్గర వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి అని కూలి వాళ్ళతో, ఎంతోమంది కూలి వాళ్ళకు సమృద్ధిగా నా తండ్రి ఇంటిలో ఉందని, ఎప్పుడు వానికి బుద్ధి వచ్చినప్పుడు, విపరీత బుద్ధి కలిగినప్పుడు వాడు వెళ్ళిపోయాడు. వాడికి బుద్ధి వచ్చినప్పుడు అంటే వానిలో ఆస్తి, వాని దగ్గర ఆస్తి ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాలే, ఆస్తి ఉన్నప్పుడు కన్న తండ్రి గుర్తుకు రాలే, ఆస్తి ఉన్నప్పుడు రక్త సంబంధికులు వానికి గుర్తు రాలే. పందులు తినే పొట్టు దగ్గర వాడు సహవాసము చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా గుర్తుకొచ్చింది, వానికి బుద్ధి వచ్చినప్పుడు అని బైబిల్లో రాయబడింది. నీకున్న సమస్త ధనాన్నంతా ఇచ్చి ఇప్పుడు జ్ఞానము సంపాదించుకోవడానికి ఇస్తున్నారట. దేని సంపాదించుకోవడానికి? జ్ఞానము. అంటే డబ్బు దేనికోసం ఖర్చు పెడుతున్నాం మనం? డబ్బు దేనికోసం ఖర్చు పెడుతున్నామండి? వేల రూపాయలు ఫీజులు కట్టమంటే ఎక్కడెక్కడనో కుదువ పెట్టి తీసుకుపోయి డబ్బు కడుతున్నాం. దేనికోసం? జ్ఞానం కోసం. దేనికోసం? బుద్ధి జ్ఞానము సంపాదించుకోవడానికి. అంటే నా ప్రభు అంటాడు, మన ఆరాధ్య దైవమైన యేసు ప్రభు అంటాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా గుప్తములై ఉన్నవి, నా యందు గుప్తములై ఉన్నవి అంటాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ధనము కంటే గుణము గొప్పదా కాదా? ఇప్పుడు మనము హెచ్చించేది డబ్బు ఎందుకు తెలుసా? గుణం. వానికి మంచి గుణం రావాలని. ఎందుకు రాను బడికి వెళ్తున్నావంటే, మా అమ్మలు బలంతగా ఈడ్చుకొని పోతున్నారు అంకుల్. ఆ పిల్లలకి ఎందుకు చదువుతున్నామో ఒక్కొక్కరికి జ్ఞానవంతుని అడగండి, ఏంట్రా ఎందుకు స్కూల్కి వెళ్తున్నావంటే, నీ అంబిషన్ ఏంటంటే, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ కావాలి, లేదు మిలిటరీలో సేనలో నేను పని చేయాలి అంటే ఒక ఆశయంతో బ్రతుకుతారు బుద్ధి కలిగిన వ్యక్తులు. బుద్ధి లేని వారు ఏం చేస్తారు తెలుసా? వీనికి ఊరికే పేరుకు మాత్రమే బడికి వెళ్ళరు అంటే ఈడ్చుకుంటూ వెళ్తారు. ఈ పందిని యాలగట్టుకుని వెళ్తారు చూడు ప్రతి శనివారం. మీరు యూట్యూబ్లలో అప్పుడప్పుడు చూడండి, వాడు ఏడుస్తుంటే 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని తీసుకుని పోయి తల్లిదండ్రి అక్కడ వేస్తాడు. వాడికి పాఠాలు వస్తాయా? ఎందుకు రాను బడికి వచ్చావు అంటే, మా అమ్మ నాన్న బలవంతంగా తీసుకొచ్చేసారు. ఒక గేదెను దగ్గరికి వెళ్ళి దాన్ని లాక్కుని వెళ్ళి నీటి దగ్గరికి నువ్వు నీరు త్రాగు అంటే తాగదది, దానికి దాహం ఇవ్వాలి. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవుని వాక్యము కొరకు తృష్ణగొనుచున్నది అంటాడు. వెట్ట పుట్టాలి నీకు. ఎప్పుడైతే ప్రియులారా దాహం వేస్తుందో అప్పుడు పరిగెడతావు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. నీకు జ్ఞానము కొదుగా ఉన్న ఎడల నన్ను అడుగు అంటాడు దేవుడు. ఇది పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. మనము పొందుకొనుచున్న జ్ఞానము తాత్కాలికమైనది. ఎలా సంపాదించాలో, ఎవరిని అక్రమముగా లోపరుచుకోవాలో, అక్రమమైన పొలాలు, అక్రమమైన స్థలాలు ఎక్కడ కుయుక్తితో ఆక్రమించుకోవాలో, ఇది మనం పొందుకుంటున్న జ్ఞానం ఏంటట? తాత్కాలికమైన జ్ఞానం. ఇది దేవుని నుండి వచ్చు ప్రత్యేకమైన పవిత్రమైన జ్ఞానమును మనం పొందుకోవాలి. ఆ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? తండ్రి ఇంటిలో దొరుకుతుంది. తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రి ఇంటికి ఎందుకు పరితపించిపోతున్నాడంటే, నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలివాండ్రకు సమృద్ధిగా దొరుకుతుంది ఆహారం. పవిత్రమైన జ్ఞానము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి రావాలని రోదిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, చిక్కుడుగాయల వంటకము కోసము తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. చిక్కుడుగాయల కూర విలువైనదా? జ్యేష్ఠత్వము విలువైనదా? జ్యేష్ఠత్వము విలువైంది. ఇప్పుడు ధనము విలువైనదా? గుణము విలువైందా? గుణం. డబ్బు వద్దా మనకు?
డబ్బు ఏం చేస్తుందండి? డబ్బు వద్దా? అంటే మనం హెచ్చించి దేనికోసం తెలిసిన, మనకున్న డబ్బంతా హెచ్చించి ఒక్కొక్కసారి ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగినప్పుడు, అయ్యా గవర్నమెంట్ సీట్లు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే 12 లక్షలు, 50 లక్షలు లంచం ఇచ్చానయ్యా, ఉన్న పొలాలమ్మి నా బిడ్డకు ఎంబీబీఎస్ చేపిస్తున్నానయ్యా. దేనికోసం? జ్ఞానం కోసం. అంటే ఈ మాటలు బైబిల్ చెప్తున్న అర్థం ఏమిటంటే, ధనము కంటే గుణము గొప్పది. సామెతల గ్రంథం 11:4 అంటాడు, నీ ఉగ్రత దినమున నీ ఆస్తి నీకు అక్కరకు రాదు. ఇటలీ దేశంలో ప్రియులారా, మన కరోనా వచ్చినప్పుడు ఆ పైనుండి ఆఫ్టర్లో ఉన్న వారందరూ కూడా నోట్ల కట్టలు రోడ్ల మీద చల్లుతున్నారు. విలువ ఉందా డబ్బుకు? కరోనా రానప్పుడేమో బీరువాల దాచుకున్నారు. కరోనా రానప్పుడు ప్రియులారా, ఎప్పుడైతే ఇంక చనిపోతాము అన్నప్పుడు రోడ్ల మీద కట్టలు పారేశారట. బ్రతికినంత కాలం మనము డబ్బు మీన్నే, డబ్బు లబ్బు, డబ్బు లబ్బు, డబ్బు. మన హార్ట్ బీట్ ఎట్లంటే డబ్బు. ఉదయాన్నే లేస్తే డబ్బు లబ్బు, డబ్బు లబ్బు, డబ్బు. హార్ట్ బీట్ ఇలాగే కొట్టుకుంటుంది. డబ్బు ఏం చేస్తుందట? తొడగొడుతుంది, రెండవది పడగొడుతుంది, పడగొట్టిన తర్వాత విడగొడుతుంది. కానీ కొన్ని స్థానాల్లో డబ్బు నిలవబెడుతుంటుంది. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, 2 మాటలు చెప్పాను. మూడవది ప్రియులారా, ప్రాణము కంటే పరిచర్య గొప్పది. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? తన ప్రాణమును పోగొట్టుకుంటే. ఇది నా మాట కాదు, బైబిల్లో ఉంది. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనములు అంటాడు చూడండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నేను ప్రభువు అయిన యేసుక్రీస్తు పొందుకున్న పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. దేవుడిచ్చిన ఈ పరిచర్య కొరకు నా ప్రాణం ఇవ్వటానికి కూడా నేను వెనుకాడట్లేదు అంటాడు. అంటే ప్రాణము కంటే గొప్పదేంటి ఇక్కడ? పరిచర్య. ప్రాణము కంటే పరిచర్య విలువైనది అన్నాడు. అకుల ప్రిస్కిల్లా వారు దేవుని యొక్క పరిచర్య కోసం, దైవ సేవకుని కోసం తన ప్రాణాలను కూడా త్యాగశీలులు వారు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. వారు తమ ప్రాణములను ఇవ్వడానికి కూడా ప్రియులార వెనుకాడలేదు. క్రీస్తు యేసునందు ప్రిస్కిల్లకును నా వందనములు చెప్పుచూ ఉన్నాను. నా ప్రాణము కొరకు ప్రైజ్ ది లార్డ్. అపొస్తలుల కోసం ప్రాణాలు కూడా అర్పించటానికి త్యాగశీలులుగా బ్రతికారు అకుల ప్రిస్కిల్లాలు. పరిచర్య కోసం ప్రాణాలు. సంఘములో ఎటువంటి పరిచర్యనే కానీ చిన్న చూపుగా ఉండకూడదండి. నీకు ఏ పని అయితే ఆ పని చేయాలి. ప్రాణము కంటే పరిచర్య గొప్పదంటున్నాడు దైవచనుడు. అది ఊడవడము కానీ, తుడవడము కానీ, కుర్చీలేయడం కానీ, చెప్పుల దగ్గర ప్రియులారా, తమిళనాడులో సేలం డిస్టిక్లో చెప్పుల దగ్గర కలెక్టర్ గారు కావిలు ఉన్నారట. ఇదేంటయ్యా, ఒక అధికారివి, గొప్ప అధికారివి, ఐఏఎస్ చదివినవాడివి, ఇక్కడేంటయ్యా నువ్వు కూర్చున్నావు, లోపలికి రండి, ఇక్కడ కూర్చోండి అని ఆయనకి చేరేస్తే, నాకు ఇదే భాగ్యం. నేను రాష్ట్రానికి అధికారిని, కానీ నేను దేవుని మందిరములో అధికారిని కాదు. తను తాను తగ్గించుకోవాలి. పరిచర్యలో, ప్రభు యొక్క పరిచర్యలో
దేవుడు అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, నా ప్రాణముని ఎంత మాత్రము కూడా లెక్కించుటకు నేను ఇచ్చుటకు వెనుకాడడము లేదు అంటాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మొదటి మాట, చిక్కుడుగాయల విలువైనవా, జ్యేష్ఠత్వము విలువ కలిగినవా? మీకు అర్థమైతే అందరూ చెప్పాలా? రెండవది, ధనము గొప్పదా, గుణము గొప్పదా? గుణము గొప్పది. మూడవది, ప్రాణము గొప్పదా, పరిచర్య గొప్పదా? పరిచర్య గొప్పది. వా ప్రభువా, నీ పాదాలు కడుగుతానని కొంతమంది ప్రియులారా, యేసుక్రీస్తు సిలువకు అప్పగించక ముందు శిష్యుల యొక్క పాదాలు కూడా కడగడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే మీ పాదాలు కడిగి మీకు పరిచర్య నేర్పుతాండ్రా, ఎలా పరిచర్య చేయాలో అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిచర్య నేర్పాడు. ఈరోజు గెజిటెడ్ ఆఫీసర్ల నడుము వంచం, తల వంచం, దేవుని యొక్క మందిరంకి వస్తే మోకరిల్లి ప్రార్థన చేయలేం. అన్నా టైం ఎంత ఉందంటే ఇట్లా పెట్టి చూస్తాడు. అంటే ఇట్లంటే మడత పడుతుందని చెయ్యి, ఐరన్ బుద్ధి కదా. టైం ఎంత అయిందని అంటే ఇలా చూస్తాడు, ఇలా అంటే ముడత పడుతుందని. ఇంత సోమరుడు, ఉతక మీద తలుపు తిరుగును, పడక మీద సోమరి తిరుగును. పరిచర్య, నీ పరిచర్య ఎలాగుంది? రాళ్లతో కట్టబడి ప్రియులారా యెరూషలేము పురవీధులలో పౌలును ఈడ్చుకొని వెళుతూ ఉన్నప్పుడు, నా దేవుని కోసం నా ప్రాణాలను అర్పిస్తానన్నాడు. ఒక్కటి తక్కువ 39 కొరడా దెబ్బలతో యేసు ప్రభుల వారిని కొడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన కాళ్ళకు శీలలు, చేతులకు శీలలు, ముళ్ళ కిరీటము, పాలు కారే దేహంబు పైన కలుషాత్ముల కొరడాలెన్నో, గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో? పాపులమైన మన జీవితాల కొరకు ఆయన పరిచర్య చేయడానికి, ప్రియులారా తన ప్రాణాన్ని కూడా సమర్పించడానికి, ఆయనతో సంఘస్థులు ఎలాంటి వారు, అకుల ప్రిస్కిల్ల దైవ సేవకుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెగించగలిగారు. ధనము గొప్పదా, గుణము గొప్పదా అంటే గుణమే. వారు దేని సంపాదించుకున్నారంటే గుణం. జ్ఞాని అయిన సొలొమోను అడుగుచున్నాడు, అయ్యా ఎన్ని వేల మంది లక్షల జనాభాను అయ్యా నేను పరిపాలన చేయడానికి అయ్యా నాకు జ్ఞానము చాలదో. డబ్బు కోరుకోలే, ధనము కోరుకోలే, ఐశ్వర్యమును కీర్తిని కోరుకోలేదైనా జ్ఞానము దయచేయన్నాడు. సమయలు సొలొమోను, నీవేంటయ్యా అందరూ డబ్బును కోరుకుంటే నీవేంటి జ్ఞానాన్ని కోరుకుంటావంటే, నాకు జ్ఞానం ఉంటే అన్నీ ఉన్నట్లే. అయితే దానితో ప్రకారము జ్ఞానం ఉంటే సరిపోదు, నీకు ఐశ్వర్యం కూడా ఇస్తున్నానని చెప్పి దేవాది దేవుడు అడిగాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, నీవు అడగలసింది డబ్బు కాదు. అందుకే అంటాడు యాకోబు పత్రికలో, మీ భోగేచ్ఛల కొరకు నన్ను అడుగుతూ ఉన్నారు. లోకమును స్నేహించి లోకముతో స్నేహించిన నీవు నీ భోగేచ్ఛల కోసం నాకు ప్రార్థన చేస్తున్నావు. నీ శారీర రోగము కొరకు నన్ను అడుగుతావు. ఎప్పుడైనా నా పరిచర్య చేశావా నీవు? నా దేవుని మందిరము ఊడ్చావా నీవు? నా దేవుని మందిరమును శుభ్రపరిచావా నీవు? ఎప్పుడైనా తలుపులు తెరిచి నా మందిరములో నీవు పొరకబట్టుకొని ఊడ్చావా? యాకోబు దేవునితో స్నేహం చేసేవాడు. యాకోబు
దేవునితో సహవాసం చేసేవాడు. ఈ ఏశావు మాత్రము దయ్యముతో సాంగత్యము చేసినవాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఇక ఉదయకాల సమయంలో నేను ముగిస్తున్నాను. ధనము కంటే గుణం గొప్పది. గుణమును సంపాదించుకో. మన బిడ్డలకు కూడా జన్మనిచ్చిన కొలది నీవు పాలిస్తున్నప్పుడు కూడా బిడ్డను నీ ఒడిలో పెట్టుకుని వారికి గుణాన్ని నేర్పు, సంస్కారాన్ని నేర్పు. అత్తొచ్చింది తిట్టురా, మామొచ్చింది కాలెత్తురా అంటే వాడు ఇంకా పొగరబోతైపోతాడు. చిన్నప్పటి నుంచి ఒగ్గు పాలతో సంస్కారం కూడా వారికి నేర్పించు. మూడవది, ప్రాణము కంటే గొప్పది పరిచర్య గొప్పది. చివరిది, అన్నిటికంటే విలువైనది. మొదటి పేతురు రాసిన పత్రిక, ఈ వచనము చదువుకుని ముగించుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమును, బైబిల్ చదువు, బాగా చదువుమా. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తముతో కాకుండా పరిశుద్ధుడు నిష్కల్మషుడు ఏ దోషము లేని యేసయ్య రక్తము ఎటువంటిదట? అమూల్యమైన రక్తము. చపలు కొట్టి దేవుని మహిమపరుస్తాము. అమూల్యమైన రక్తము. ఈ ప్రపంచములో ఆయన రక్తము చాలా విలువగలది. ఎందుకో తెలుసా? 12 ఏళ్ల నుంచి రక్తస్రావముతో బాధపడుచున్న స్త్రీ యేసయ్య చెంగును ముట్టగానే ఆయనలో నుండి ప్రభావము వెళ్ళి ఆ స్త్రీని నిలువబెట్టగలిగింది. సిలువమ్రానులో వేలాడుచున్న యేసయ్యను ప్రక్కలో బల్లెపు పోటు ద్వారా చెల్లుమని ఆయన రక్తధారలు చెందించినప్పుడు సంఘముగా ఏర్పడబడ్డది. ఆయన రక్తము ప్రపంచములో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆ రక్తము, అమూల్యమైన రక్తము కార్చబడింది గనుక ప్రపంచములో ఉన్న, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా పాపానికి ప్రాయచిత్తము కలిసే పరిశుద్ధ రక్తము మనం పొందుకున్నాం. ఆ రక్తము చేత మనం అందరము కడగబడి ఇక్కడ కూర్చున్నాం. ఆ రక్తము లేకపోతే ఈరోజు ఇక్కడ నీవు కూర్చునేదానివి కాదు. అమూల్యమైన రక్తము. ఏ రక్తమట ఇది? అమూల్యమైన రక్తం. ఈ రక్తం ఎవరు కార్చారండి? యేసు ప్రభుల వారు 2024 సంవత్సరముల క్రితం నీ కోసం, నా కోసం ఆయన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టాడు. గాయములను శిక్షను పొంది మా శాంతి నిమిత్తమే కదా నీ శరీరములో పొందితివి నా ప్రియ యేసుదేవా. ఆయన పొందిన గాయములతో మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ప్రియ దైవజనమా, ఆ రక్తములో నీవు కడగబడ్డావు. ఆయన రక్తము నాకు కనపడలేదు అన్నయ్య. ఎక్కడ ఉంది ఆయన రక్తమో? నీవెక్కడైతే బాప్తిస్మము తీసుకున్నావో అదే యేసు క్రీస్తు రక్తము, నీళ్ళు రక్తము, అగ్ని. ఈ 3 తోడై ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక నామము ఏకత్వములోనికి నీవు బాప్తిస్మము తీసుకుని నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణము, ఆత్మ వేరు ఆత్మ, శరీరము, ప్రాణము ఈ 3 ఒకటే. ఈ 3లో కలిసిన వారిని మనిషి అంటారు. ఇప్పుడు నాలో ఏముందండి? ఆత్మ ఉందా లేదా? నాలో ఏముందండి? శరీరం అమర్చుకున్నానా లేదా? మూడవది, నాలో ఏమి ప్రవహిస్తుంది? ప్రాణము ప్రవహిస్తుంది. ఈ 3 ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి? ఒక మనిషిలో ఉన్నాయి. అంటే ఈ 3 మనుషు, ఈ వ్యక్తి ముగ్గురా? ఆత్మ ఒకడు, ప్రాణం ఒకడు. త్రియేక నామమే ఏకత్వం. ఏకనామము యేసు నామమున తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అన్నాడు.
నామములా అనలే, అక్కడ బహువచనం వారలే, ప్లూరల్ వర్డ్ వాడలేదు అక్కడ. నామము అంటే ఏకనామం, వారి ముగ్గురిది కూడా ఒకటే నామము. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినవాడు. ఆయనే మనకు దైవం. నేనే మార్గమును సత్యమును జీవమునన్నాడు ఆయన. ఆస్ట్రేలియా దేశం చూసిన వాడే మనకు గైడ్గా లోపలికి తీసుకెళ్తాడు. దేశం చూడని వాడు మనకెక్కడ గైడ్ అవుతాడండి? యేసయ్య చెప్పాడు కదా, నేను పరలోకములో నుండి దిగి వచ్చిన వాడను. చప్పట్లు కొట్టండి. నేను పరలోకములో నుండి దిగి వచ్చిన వాడను. మన దేశమేది? మన దేశమేది? అందరూ చెప్పండి, మన దేశమేది? వినపడట్లే, సౌండ్ కావాల. మన దేశమేది? పరదేశము. మనం ఏ దేశంలో ఉన్నాం ఇప్పుడు? భారతదేశంలో ఉన్నాం. భూలోకములో ఉన్నాం. మనము సృష్టింపబడింది ఆ దేశం. ఒకరోజు మరలా మనం ఆ దేశానికి వెళ్ళవలసిందే. ఆ దేశంలో మనము సృష్టి జరిగింది. తండ్రి దగ్గర నుంచి మనము సృష్టింపబడ్డాము గనుక ఆ దేశం విడిచి ఈ దేశం భూలోకంలో ఉన్నాం. ఇప్పుడు ఇది మనము ప్రతి క్రైస్తవుడు కూడా కన్ను మూస్తే, కన్ను తెరిస్తే పరలోకములో తెరవగలగాలి. ఇక్కడ కన్ను మూస్తే నీకు పరలోకం కనపడాలి. ఎప్పుడు కూడా నీవు యాత్రికుడవు, పరదేశుడవు అని బ్రతకాలి. పునాదులు కలిగిన పట్టణం కోసం అబ్రహాము ఎలాగో బ్రతికాడో, ఈ పునాదులు కలిగిన పట్టణం కోసం మనం కూడా బ్రతకాలి. ధనము ఇవన్నీ మనకు అక్కడికి రాదండి. చివరిలో ఏది కూడా మనకు శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్నంతకాలము అన్న వస్త్రములు కలిగి ప్రతి ఒక్కరూ ఆత్మీయతలో బ్రతికి ఆత్మీయతగా అన్న చెల్లి అక్క తమ్ముళ్ళకు ప్రియులరా, అనేక అన్నలను, అనేక తమ్ముళ్లను, అనేక సహోదరులను, అనేక భక్త సింగరు ఎలాగూ సంపాదించుకున్నాడో మనం కూడా అలాంటి వారిని, మన రక్త సంబంధికులు. భర్త వస్తే భార్య రాదు, అన్న వస్తే తమ్ముడు రాడు. ఎందుకు? అటువంటి వాడు తమ్ముడు కావాలన్నా మనకు, అటువంటి వాడు అన్నాన్ని పిలవాలన్నా మనము. ఇంకొక అన్నను దేవుని మందిరాన్ని నడిపించి, అందుకన్నాడు, మీరు ఒక్క అన్నదమ్ముల కంటే 10 మంది అన్నదమ్ములు నేను ఇస్తానన్నాడు నా రాజ్యములో. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. నేను ముగిస్తున్నాను ప్రియులారా. అన్నిటికంటే శ్రేష్టమైనది, విలువైనది యేసు క్రీస్తు వారి రక్తం. మొదటి మాట చిక్కుడుగాయల కూర విలువ కలిగినదా, జ్యేష్ఠత్వము విలువ కలిగిందా? అందరు చెప్పాలి. జ్యేష్ఠత్వము విలువ కలిగింది. రెండవది ధనము విలువైనదా, గుణము విలువైనదా? గుణం విలువైంది. మూడవది ప్రాణము విలువైనదా, పరిచర్య విలువైనదా? పరిచర్య. ఇప్పుడేం చేస్తామో పరిచర్య గొప్పది అంటే మన ప్రాణము కంటే పరిచర్య గొప్పది అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. పరిచర్యకు ప్రాముఖ్యతనివ్వాలి. నాలుగవదిగా అన్నిటికంటే విలువైనది యేసు రక్తం. ఆ రక్తం లేకపోతే మనమందరం ఇలాగూ కూర్చునే వారిం కాదు. ప్రియ దైవ జనగమా, చక్కటి సాక్ష్యాన్ని పంచుకొని ఉన్న మన మధ్యలోనికి వచ్చిన దైవజనుడు జెర్మీ గారు అనేక ప్రాంతాల్లో సువార్థికుడిగా ఆయన వెలుచు ఉన్నాడు. ఆయన యొక్క పరిచర్యను దేవుడు విస్తరించాలని మన సంఘానికి వచ్చి ఆయన విలువైన మాటలను, జీవము కలిగిన దేవుడు ఆయనే నిజమైన దేవుడిని గ్రహించి ఏది న్యాయమైనదో, ఏది సత్యమైనదో, ఏది ఖ్యాతి కలిగిందో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నా దేవుడు న్యాయవంతుడు, నా దేవుడు కీర్తి ఖ్యాతి కలిగిన దేవుడు, నా దేవుడు న్యాయవంతుడని సత్యవంతుడని గుర్తిరిగి ఈరోజు మేము కూడా ప్రియులరా, అన్నది కాలములో మేము కూడా చెన్నకేశ్వర స్వామి వారికి దేవాలయం మొక్కి అక్కడ వారు పోసేవారివి. మాది వెండి సుమారుగా ఎన్ని కేజీలో ఉంటుంటుంది మార్కాపురంలో. చిన్న గొడుగులు చేసుకొని మా అన్నలు ఉద్యోగానికి వెళ్ళినప్పుడల్లా, లీవులో వచ్చినప్పుడల్లా ఒక 2 వెహికల్ వేసుకొని పోయి మేము ఆ యొక్క మార్కాపురంలో ప్రియులారా ఆ యొక్క మొక్కుబళ్ళు చెల్లించేవారిని. ప్రసాదము తినంది మా అన్న, మా పెద్దన్నయ్య ఒప్పుకోడు. మేము పరిగెత్తుతున్నా కానీ పట్టుకొని ప్రసాదం తినిపించేవాడు. అలాంటి కుటుంబం ప్రియులారా. మేము కూడా ప్రియులారా అన్ని జాతిలో అంటే అన్ని మతస్థులు ఒక విగ్రహాలను పూజిస్తూ మేము బ్రతికిన వారమే. నిజమైన దేవుడిని గ్రహించాం. మన తల్లిదండ్రులు, మన పితరులు, ఇంకను ఎవరైనా సరే అవి నోరుండి మాట్లాడలేవు, కాళ్ళుండి నడవలేవు, చేతులుండి
ఒక కవి పాట రాశాడు తెలుసా? ఏ పాట తెలుసా? దేవుడు చేసిన మనుషుల్లారా. మనుషుల్ని ఎవరు చేశారు చెప్పండి? ఆయన కూడా హిందువే, కవి, పాటలు రాసే కవి రాశాడు ఈ పాట. నిజంగా ఆయనకు వందనాలు చెప్పాలి. దేవుడు చేసిన మనుషులమంట మనం. మళ్ళంటాడు మనుషులు చేసిన దేవుళ్ళారా. ఇది గోలే కదా, వినండి మనుషుల గోలా, గోలే కదా ఇది. మనుషులు చేసుకున్న దేవుళ్ళను మనం ఆరాధిస్తున్నాం. ఇంద్రాని మన తల్లిదండ్రులకు చెప్పాలి, రుక్మిణి మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్, చదువుకున్న విద్యార్థినులు, మన పితరులు, మన తల్లిదండ్రులు మనతో కూడా సహవాసం చేయాలి. మన మార్గంలోనికి వారు రావాలి. క్రైస్తవం అంటే మతము కాదండి, మార్గం. ఒక ఆయన అంటాడు ధర్మం, హిందూ అంటే ధర్మం అంటాడు. క్రైస్తవం కూడా ఇది మతం కాదు, మార్గం. ఈ మార్గంలోనికి వెళదాం. అందుకే దేవుడు చేసిన మనుషులం మనం. ఆయన మనమందరం ఏం చేస్తున్నామంటే మనుషులు చేసిన దేవుళ్ళను పూజిస్తున్నాం. అలా కాకుండా సత్యమైనవి, రమ్యమైనవి మనం గ్రహించాము గనక ఆ దేవుణ్ణి, ఆ న్యాయవంతుణ్ణి మనం ఆరాధిస్తూ నిత్యము స్తుతియాగము చేస్తూ ఆయన రాజ్యములో ముందుకు వెళదాం. అందరూ మోకరిల్లినట్లయితే వాక్యము ఫలింపు కొరకై మన మధ్యలో ఉన్న సహోదరి